నమస్తే K24 న్యూస్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం జంగాలపల్లి పంచాయతీలో నేడు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఇంటింటికి వెళ్లి ప్రజల చేతుల్లోకే పెన్షన్లు అందజేశారు. పెన్షన్దారులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించి పంచాయతీలో ఉన్న ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్ ముంతాజ్ ఎవరు కోర్టుని గట్టిగా పి కాంతమ్మ 194 గొల్లపల్లి గొల్లపల్లి మీదే 4000 వచ్చిందమ్మా, సంతోషమా? ఎవరికి ఎద్దు, నీ అవసరాలకే వాడుకో. నారా చంద్రబాబు నాయుడు గారు కాంతమ్మకి ఇయ్యి అని చెప్పి నన్ను పంపించినాడు. ఓకేనా? ఎం సుందరమ్మ కొట్టాలం కొంచెం బ్యాక్ డబ్బులు ఏమ్మా సుందరమ్మ, ఆనందంగా ఉందా లేదా? సంతోషంగా ఉందా? రైట్, అటు చూడు. డబ్బులు జాగ్రత్తగా వాడుకో. నీ మీద నెలలా వస్తుంది నీకు. సంతోషం ఏమంటే మా ఊరికి వస్తున్నంత ఫీలింగ్, దానివల్ల సంతోషం. భయం ఏంటంటే మనం ఈ పంచాయతీకి మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టుకుంటామో లేదన్న భయం. కాబట్టి నాలో రెండు ఉన్నాయి. కాబట్టి ఈ పంచాయతీకి బాలాజీ చెప్పినట్టుగా అభివృద్ధి దోహదపడలేదు. ఇప్పటికే ఈ పంచాయతీ కోసం 41 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. పనులు కూడా అయిపోయినాయి. 41 లక్షల రూపాయల పనులు అయిపోయినాయి. ఇంకా ఒక 50 లక్షల రూపాయల పనులకి మీ గ్రామం నుంచి ప్రపోజల్స్ పెట్టున్నాం. ఆ 50 లక్షల రూపాయల పనులు అయిపోతే దాదాపుగా ఈ గ్రామ పంచాయతీకే 1 కోటి రూపాయల పనులు త్వరలో మనం పూర్తి చేసుకోవాలి. ఒక గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయల పనుల్ని మనం పూర్తి చేసుకుంటున్నాము, పనులు మొదలు పెట్టుకుంటున్నాం అంటే ఆ గ్రామ పంచాయతీ పైన ఆ శాంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ప్రేమ ఏందో మీకు అర్థమైనారు. అయితే ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 4-5 హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4-5 హ్యామ్లెట్స్ లో ఈ పనులన్నీ కూడా అవసరం ఉన్నాయా, లేకపోతే దాన్ని విడివిడిగా చేసి చేయాలన్న విషయం మీద మళ్ళా నేను ఒకసారి గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అట్లాగే ఆవుల షెడ్లు కూడా ఎన్ని కావాలంటే అన్ని ఇస్తానని చెప్పాను. 8 షెడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 6 షెడ్లు కట్టుకున్నారు, 2 షెడ్లు ఇంకా కట్టుకోలేదు. మళ్ళా నేను చెప్తున్నాను, ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రైతులు ఎవరున్నా మీకు ఆవుల షెడ్లు చాలా ఉపయోగకరం. మళ్ళీ వర్షాకాలం వస్తాం, చలికాలం వస్తున్నాం. సో ఈ సమయంలో పశువులు బాగుంటే దాని ద్వారా వచ్చే పాల ద్వారా మనకు కొంత ఆదాయం వస్తుంది, మన కుటుంబం గడుస్తుంది. కాబట్టి ఎంతమందికి పశువుల షెడ్లు కావాలన్నా ఖచ్చితంగా వారి దరఖాస్తు పెడితే శాంక్షన్ చేసే బాధ్యత నాది. అయితే ఈరోజు మనం పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆదాయం కాబట్టి పెన్షన్ల విషయం ఒకసారి మాట్లాడుకున్నాం. మీ అందరికీ దాదాపుగా 30-40 ఏళ్ళుగా పెన్షన్ వస్తూ ఉందన్నటువంటి విషయం తెలుసు. కానీ పెన్షన్ అనేది పేరుకే ఇచ్చి ఆ పేరు మాత్రం వాడుకొని పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తుల గురించి పెన్షన్ అనేది ఆ పెన్షన్ అనేది మీ హక్కుగా ఇచ్చినటువంటి వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం తెలుసుకోమని కోరుతున్నాం. ఇందాక మన అమరన్న చెప్పారు,
పెన్షన్ అనేది 35 రూపాయలతో మొదలైంది వితంతువుల కోసం. 35 రూపాయలతో మొదలైనటువంటి పెన్షన్ని 4,000 రూపాయల వరకు తీసుకొచ్చారు. 35 రూపాయలు ఎక్కడ, 4,000 రూపాయలు ఎక్కడ? 35 రూపాయల పెన్షన్ చచ్చి చెడి 2004 వచ్చేసరికి 75 రూపాయలు. 75 రూపాయల పెన్షన్ ని 2004లో వచ్చినటువంటి ప్రభుత్వం 200 రూపాయలు చేసింది. అంటే 200 రూపాయలు చేయడాన్ని ప్రపంచంలో ఒక అద్భుతంగా చెప్పుకున్నారు. కానీ ఆ 200 రూపాయల తర్వాత పెన్షన్ ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. 200 ఎక్కడ, 2,000 ఎక్కడ? అంటే పెన్షన్ అనేది ప్రభుత్వం మీకు ఇచ్చే భిక్ష కాదు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ హక్కు. ప్రభుత్వం ఏ విధంగా అయితే బాధ్యతగా ఉంటుందో మీకు కూడా ఒక హక్కు ఉంటుంది. ఈ దేశంలో పుట్టినటువంటి పౌరుడికి ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ద్వారా ఏ విధంగా వచ్చాయో ఆ విధంగానే ప్రభుత్వం ద్వారా సౌకర్యాలు పొందే హక్కు కూడా ఉంది. ఏ రకమైనటువంటి జీవన ఆధారం లేనటువంటి వారిని పోషించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, మానసిక వైకల్యం ఉన్నటువంటి వారు కానీ గతంలో పెన్షన్ పొందేవారు. అయితే అనేక కారణాల వల్ల అంగవైకల్యం బారిన పడి లేవలేని స్థితిలో ఉన్నా, అనారోగ్యం బారిన పడి లేవలేని స్థితిలో ఉన్నా, దురలవాట్ల వల్ల కిడ్నీలు దెబ్బతిన్నా, లేకపోతే హృదయ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా వీళ్ళకు కూడా అవసరాలు ఉన్నాయన్నటువంటి గుర్తించినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి. ఎందుకంటే పెన్షన్ అనేది ఆధారం లేని వారికే కాదు, ఆరోగ్యం సరిగా లేని వారికి కూడా ఇవ్వాలని ఆయన గుర్తించడం జరిగింది. మీ ఊళ్ళో చాలా మంది ఫ్యాక్టరీలకు ఉద్యోగానికి వెళ్తుంటారు, లేకపోతే చిన్న చిన్న కర్మాగారాలకు ఉద్యోగానికి వెళ్తుంటారు, లేదంటే మున్సిపాలిటీలో స్కావెంజర్ పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఎంతమ్మా? 10,000, 12,000, 8,000. కానీ మనిషి జీవోత్సవంలాగా పడిపోయి ఆరోగ్యం దెబ్బతిని ఆ కుటుంబానికి భారమయ్యి బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ 15,000 రూపాయలు. మరి బయటికి వెళ్ళి పనిచేసే వ్యక్తికి నెల నెలా జీతం వస్తుందో లేదో, కొద్ది రోజులు ఆలస్యం అవుతుందేమో, కానీ ఇంట్లో పడుకుని ఏ పని చేయలేని అచేతనమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి 1వ తారీఖు ఈ రోజు మేము మీ ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాం. కారణం ఏమంటే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే అంగవైకల్యంగా ఉన్నారో, ఎవరైతే కుటుంబానికి భారమని భావిస్తున్నారో వారిని ఆ కుటుంబం గౌరవంగా చూసుకోవాలంటే ఇలాంటి సహాయం ఒకటి చేయాలన్నదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఇలాంటి సహాయం చేయడం ద్వారా, ఇలాంటి ఒక ప్రభుత్వం అండగా ఉండడం ద్వారా ఆ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, నడవలేని వారికి కానీ, లేకపోతే వారికి ప్రతినిత్యం సేవ చేస్తున్నటువంటి వారికి కానీ ఆర్థికంగా సహాయం అందడం ద్వారా వారి పట్ల గౌరవంతో సేవ చేస్తారు, వారి పట్ల ప్రేమతో సేవ చేస్తారు, వారి పట్ల ఎంత బాధ్యత ఉన్నా ఒక విధేయతతో పనిచేస్తారు. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇక ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే పెన్షన్ మా పేటెంట్ అని చెప్పుకునే హక్కు ఎవరికి ఉంటుందని నేను అడుగుతున్నాను. ప్రజలకు పెన్షన్ ఇస్తున్నాము, ఈ పెన్షన్ ద్వారా ప్రజలు గౌరవంగా జీవిస్తున్నారని చెప్పుకునే హక్కు ఈ కూటమి ప్రభుత్వానికి తప్ప మరెవరికైనా ఉందని అడుగుతున్నాను. ఇంకా పెన్షన్ల గురించి మాట్లాడుతారు సిగ్గు లేకుండా కొంతమంది, ఇంకా పెన్షన్లు ఇవ్వలేదని మాట్లాడతారు, కొంతమందికి తీసేశారని మాట్లాడతారు. 3,000 రూపాయల పెన్షన్, 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని 3,000 రూపాయలు చేస్తానని, ఆ 3,000 రూపాయల పెన్షన్ ని వెంటనే ఇస్తానన్నటువంటి ఒక పెద్ద మనిషి 5 ఏళ్ళ అధికారంలో ఉండి
250 రూపాయలు పెంచుతానని ఆయన దిగిపోయే రోజు కూడా 3000 రూపాయలు చేయలేకపోగా పెన్షన్ ఏదో వాళ్ళ అబ్బ సొత్తులాగా, వాళ్ళ ఆస్తిలో ఇచ్చే వాటా లాగా, లేదా వాళ్ళ ఫ్యాక్టరీలో ఇచ్చే డివిడెండ్ లాగా